అందరికీ నమస్కారం అండి. నేను ఎప్పుడో ఉదయమే రావాల్సింది, ఈరోజు కొంచెం ఫేవర్ ఉండటం వల్ల నేను రాలేకపోయాను, క్షమించగలరు. తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ యూనియన్ ఇది ఎందరో మహానుభావుల త్యాగఫలం. ఇది మనకి స్వాతంత్రం వచ్చినట్టే కళాకారులకి స్వాతంత్రం రావాలని ఫస్ట్ మరి కౌశిక్ గారు వాళ్ళ నాన్నగారికి తెలిసి ఉంటుంది, కౌశిక్ గారికి తెలియబోదు, లాల్ బహదూర్ స్టేడియంలో ఫస్ట్ ఒక డైలాగ్ అసోసియేషన్ కూడా పెట్టారు. బహుశా ఇక్కడ ఉన్న సభ్యులు ఎవరికి తెలియదు అది. అలాగా మొదలయ్యి తర్వాత ఇక్కడ ఉన్న ఫౌండర్స్ వాళ్ళకి శిరస్సు వంచి పాదాబంధనం చేయాలి. ఫౌండర్స్ లేకపోతే ఈరోజు 12వ వార్షికోత్సవం లేదు. కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నటుడు ఎలా కావాలంటే అలా మోల్డ్ అవుతాడు. దయచేసి క్యాస్టిజం పొలిటికల్ ఇది మన తెలంగాణ మూవీకి అంటకుండా చూడమని నా అభ్యర్థన. కాబట్టి ఇక్కడ కళాకారులు స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, మా గురువు గారు, నన్ను సినిమాకి తీసుకొచ్చిన గురువు గారు, ఆ చిత్రపురి కాలనీ 48 ఎకరాలు ఢిల్లీలో వారు సంతకం పెట్టినప్పుడు, వారికి శాంక్షన్ అయినప్పుడు మేము అక్కడే ఉన్నాం. గండిపేట రహస్యం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో. తీసుకొచ్చి ఆయన ఒకటే మాట అన్నాడు, తెలంగాణ కార్మికులకు కానీ, తెలంగాణ నటీనటులు కానీ, చిన్న నటీనటులు కానీ, పెద్ద నటీనటులు కానీ, దోజ్ హూ ఆర్ బిలాంగింగ్ టు తెలంగాణ, వారికే ఈ చిత్రపురి కాలనీ దొరుకుతుంది, దక్కుతుంది అన్నాడు. కానీ ఆ మహానుభావుడు మాట అన్ని వేల కోట్లు దానం చేస్తే వాళ్ళ ఆవిడ నిలబడితే ఆమెను కూడా ఓడగొట్టారు. అది మన సంస్కారం ఇక్కడ జరిగేది. కాబట్టి ఎంతమంది యాక్టర్సు, ఎంతమంది డబ్బులు లేకుండా చనిపోయిన వాళ్ళు మనం చూసాం. ఇదే కృష్ణనగర్లో రాజుబాబు గారి కన్నా అద్భుతంగా యాక్ట్ చేసి, అంటే ఆయన్ని మించి నటుడు, హాస్య నటుడు ఎవరు ఉండరు. శ్యాంబాబు అనే ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. మా డైరెక్టర్ గారికి, వీరశంకర్ గారికి తెలిసే ఉంటుంది. అతని టైమింగు ఇప్పుడు అసలు ఎవరు క్యాచ్ చేయలేరు. 10 బ్రహ్మానందాలు శ్యాంబాబు. కానీ అతను దురదృష్టం ఏంటంటే మందుకు బానిసై, మేమందరం చక్రవర్తి మెస్లో అక్కడ కలిసేవాళ్ళం మద్రాసులో. ఇక్కడ చౌదరి గారి మెస్ దగ్గర భోజనం చేసి, అన్న నాకు భోజనం ఉందా అంటే, ఇప్పుడే టీవీ సీరియల్ చేసి వచ్చాం, జేబులో డబ్బులు ఉన్నాయి, నువ్వు భోజనం చేయన్నావు. భోజనం చేశాడు, మెట్ల మీద పడి చచ్చిపోయాడు అతను. ఇలాంటి దుస్థితి కళాకారులకు రాకూడదు. అద్భుతమైన పెయింటర్ ఉంటాడు, రోడ్ల మీద బ్రహ్మాండమైన బొమ్మలు వేస్తాడు, కానీ వాడిని ఆదుకునేవాడు ఉండడు. అలాంటి కళ నిర్వీర్యం అయిపోతుంది. మన దాంట్లో చాలామంది కళాకారులు ఉన్నారు. ఇదే నవీన్, నేను ఇద్దరం కలిసి సికింద్రాబాద్లో అది ఎలక్ట్రికల్ ఒక ఏదో దాంట్లో పనిచేసేవాడు. అని ఆయనకి ఇంటెన్షన్ యాక్ట్ చేయాలని. అక్కడ ఎన్ని తిట్లు తిన్నా, డబ్బులు లేకపోయినా, భోజనం లేకపోయినా, కళ మీద ప్రేమతోటి ఈ రోజున ఎన్ని ఆఫీసులు తిరిగామో మా అందరికీ తెలుసు. ఒకడు బాగున్నా ఉంటాడు, ఒకడు బాగాలేదంటాడు, ఒకడు ఆ చింపేసి డస్ట్బిన్లో పాడేసేవారు ఫోటోలు. ఇప్పుడు అలా లేదు. బ్రహ్మాండంగా ఇప్పుడు మనకి క్యారెక్టర్ వస్తుంది, మనం అసోసియేషన్లో ఉంటే మన స్వార్థం మనం చూసుకోకుండా 10 మందికి ఇప్పించినోడే అసలే నాయకుడు. ఇప్పుడు కొట్టరు, మీరు తప్పట్లు, ఇంతకుముందు కొట్టారు ఓ ఆ అని అరుపులు. మీరు మాట్లాడండి. ఆయన ఉన్నాడు ఇక్కడ, ఏంటది ఆత్మీయ కళాకారుల సంఘం అధ్యక్షుడు ఇక్కడ ఉన్నారు. ఆయన ఏది చిన్నదైనా అరుస్తారు. ఇక్కడ అపోజిషన్ లేవండి, అందరూ ఒకటే. ఇక్కడ తెలంగాణ మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు నిలబడండి అంటే ఫస్ట్ టైము నేను వచ్చి నిలబడ్డాను. ఇప్పుడు ఏంటంటే మా అసోసియేషన్లో కానీ, తెలంగాణ మూవీ అసోసియేషన్ కానీ ఏమి ఉండదండి. మన డబ్బులు మనకి గోక్కోవటం, దురదంటించుకోవటం ఏమి ఉండదు. వెళ్ళటం, కాఫీలు తాగటం, రావటం. అడ్డమైన బూతులు తిడతాడు ప్రతి ఒక్కడు. ఆ టైంలో కరోనా రావటం వల్ల మేము సరిగ్గా దాంట్లో కంటిన్యూ కాలేకపోయాం. తర్వాత టర్మ్లో ఎలక్షన్లో మా శుభోదయం సుబ్బారావు గారు గెలిచారు ప్రెసిడెంట్గా. తర్వాత అప్పుడు మేము ఉన్నప్పుడు 21కి 21 వస్తే శుభోదయం సుబ్బారావు గారు వచ్చాక మొన్న ఎలక్షన్కి 21కి 20 వచ్చినాయి. ఇది ఏంటంటే ఒక గ్రాఫ్. ఇప్పుడు పడిపోయిన తెలంగాణ కళాకారుల ఇది అసోసియేషను, ఇక్కడ ఉన్నటువంటి అందరూ వచ్చారు, చక్కగా ఆశీర్వదించారు. మినిస్టర్ గారు వచ్చారు, బ్రహ్మాండంగా చేశారు, అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉన్నాయి. మన నండూరు రాము గారు ఉన్నారు, అందరూ గురువుగా భావించే గురుతుల్యులు.
ఇంతమంది ఆల్ కమిటీ చైర్మన్ వారు, నేను గౌరవ అధ్యక్షులు, ఒకప్పుడు గౌరవ అధ్యక్షులు అంటే ఏంటో అనుకునేవాళ్ళం. మా గురువు గారు స్వర్గీయ దాసనారాయణ గారు చూశాక ఆయన లేని ఫోటో ఈ రోజున ఇండస్ట్రీలో దాసరి గారు లేని లోటు కనబడుతుంది. ఎక్కడ చూసిన ఫోటోలు ఉంటే గురువుగారు మీ ఫోటోలు ఎక్కడ ఉంటే ఉండరా, మనం అన్ని చోట్లకి వెళ్ళకపోయినా మన ఫోటో ఉంటే కాస్త భయపడతారు అనేవాడు ఆయన. సో అలాగా వీరు చేసిన కృషి, అందరి దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు. మన ఈయన మధ్య పొలిటికల్ అనలైజిస్ట్ అని ఒక ఆయన, ఇప్పుడు ఈయన సెక్రటరీ అనకూడదు, ఈయన సాయంత్రం 4 అయితే అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉండి ఒకటే పొలిటికల్ ఆడెవడో ఈడెవడో అని మాట్లాడతాడు. ఇలాంటి మేధావులు అక్కడ మన ఎస్ఆర్కే ప్రసాద్ గారు, నంద్యాల వాస్తవుడు, స్టేజ్ ఆర్టిస్ట్, అద్భుతం. చిన్న 100 రూపాయలు ఇచ్చినా కూడా అర్ధరాత్రి 12ంటికి అయ్యా 100 ఇచ్చారు అని పెడతాడు. అది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అది కాబట్టి బ్యాలెన్స్ చేసుకుని ఇంతమంది అక్కర్లేదండి. ఒక నూకరాజు ఉన్నాడు, ఇక ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు ఉన్నారు, ఎస్ఆర్కే ప్రసాద్, అయిపోయింది టీము. ఇంకా అందరినీ మనం రెండమ్మా రండి, పాముకోండి, చేయండి, ఇవన్నీ అనవటం అనవసరం. అలాగే వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు కాబట్టి అద్భుతంగా. ఒక ఆయన ఏమంటాడంటే, మాకు ఇంతమందిని పిలిచారు, మాకు శాలువా కప్పలేదంటారు. ఆయన బాధ అది. మరి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. ఒక్కో చోట తప్పులు జరుగుతాయి, ఒక్కో చోట ఒప్పులు జరుగుతాయి. వెళ్ళిపోవటం ఎంత అలాగా. ఇప్పుడు సినిమాల్లో మనం మెయిన్ క్యారెక్టర్ చేసిన పోస్టర్ మీద ఫోటోలు వేయరు, ఎక్కడో చిన్నది వేస్తారు, అన్నగారు మర్చిపోయాడు అంటారు, అంతే. ఇలాగా కళాకారులను గుర్తుపెట్టుకుని వారు అభ్యున్నతికి పాటుపడి ఇంత కృషి చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ అబ్బాయి హాస్పిటలైజ్డ్, దగ్గర 2 నెలలు ఉంటే హాస్పిటల్లోనే ఉన్నాడు ఆయన. ఈయన ఏంటంటే, ఈయన ఏదో ఆరోగ్యం బాగాలేదని శాకాహారంలోకి వచ్చాడు. ఆయన ఎస్ఆర్కే ప్రసాద్ అంటే మా కుటుంబ సభ్యుల గురించి చెప్పుకోవటమే వేదిక ఇది. ఎవరినో పొడగవలసిన అవసరం మనకు లేదు. ఇక్కడ ఆకెళ్ళ కానీ, ఇక్కడ మా ఎస్ఆర్కే ప్రసాద్ గారు కానీ, అవతల గోంగూర శ్రీనివాస్ గారని, ఈయన ఇక్కడ రామ్మోహన్ నాయుడు మిలిటరీ, ఇక్కడ ఎస్ఆర్కే ప్రసాద్ గారు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అసలు మనం వెళ్ళి మాడకూడదండి, ఓదార్చలేము. ఆయన కోడలు, మనవడు, 2 మనవళ్ళు ఆవిడ కడుపుతో ఉండగా చనిపోయారంటే ఆయనకి ఎంత బాధ ఉంటుంది. ఆ బాధలోనే ఆయన ఎంత చేశారంటే ఆయనకి శిరస్సు వచ్చి పాదాబంధనం చేయాలి. సో ఇలాగా ఎంతోమంది పెద్దలు, ఇప్పుడు తిరుపతి దురాయ్ గారు ఉన్నారు, ఆయన ఎక్కడున్నా సరే లడ్డులాగా ఒక మంచి సున్నుండలాగా తయారై వస్తాడు, ఒక అవార్డు తీసుకుంటే వెళ్ళిపోతాడు ఆయన. అలా కొంతమంది ఆశీర్వాదం. ఇక్కడ రాజశేఖర్ గారు అంటే ఎందుకంటే ఒక బంధం, అది నటుడి మధ్య వస్తుంది. అది ఆ కెమిస్ట్రీ అంటారు చూసారా, హీరో హీరోయిన్కి, మా ఇద్దరికి కెమిస్ట్రీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నా రిక్వెస్ట్, ఇది ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ ఏమీ లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక మీదట మనం ఓడిపోయిన వాళ్ళని, ఓడిపోయాడు ఎవరో ప్రెసిడెంట్గా పోటీ చేసి ఓడిపోయాడు, సెక్రటరీగా పోటీ చేసి గోవింద శ్రీనివాసలాగా ఓడిపోయాడు, ఇలాగా ఒక పెద్దవాళ్ళు ఫౌండర్ మెంబర్స్ ఒక 5గురిని, దీనికి మీరు తప్పట్లు కొట్టాలి, ఒక 5గురిని ఫౌండర్ మెంబర్స్ని తీసుకుని, ఓడిపోయిన వాళ్ళని కూడా తీసుకుని ఒక అపోజిషన్ లాగా పెట్టి, పాలకపక్షం ఒక పక్క ఉంటుంది, వీళ్ళు నెత్తి మీద ఎప్పుడు కత్తి ఉంటుంది, వాడు ఏం అడుగుతాడని చెప్పి ఇంకా ఫాస్ట్గా చేస్తారు. అలాగా చేయమని చెప్తున్నాను. ఫ్యూచర్లో ఓడిపోయిన వాళ్ళకి కూడా ఒక అవకాశం ఉండి పక్కన కూర్చుంటారు. మీకేం కావాలి అడగండి, మేము ఇస్తాం. మనం ఏంటంటే, మనం ఫోన్లో మాట్లాడి మనం మెసేజ్ పెట్టడం వల్ల చాలామందికి అది అర్థం కావట్లేదు. కూర్చోండి, ఎదురుకుండా కూర్చోండి, ఇక్కడ మేము కూర్చున్నాం. అలాగా ఆ సిస్టమ్ కూడా మనం తెచ్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. మినిస్టర్ గారు అన్నట్టు 200 గజాల స్థలం, మా రామ్కీ గారు, నిజంగా ఆయన చిన్నవాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నేనే పెద్దవాడిని. ఇది ఎస్ఆర్కే ప్రసాద్ గారు ఏది ఎంతో నాకు తెలియదు, కానీ మన ఇద్దరం బ్రదర్స్ 80-82 ఇద్దరం. తప్పదు. కాబట్టి రామ్కీ గారు ఆయన ఇచ్చినటువంటి సహకారం, ఒక విషయం ఒకటి మర్చిపోయారు. మామూలుగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మా అసోసియేషన్ అన్నారు. సరే దేనికండి అన్న, రేపు పొద్దున్న చెప్తున్నామండి ఎలక్షన్లో ఓట్లు లెక్కేయటం అన్నారు. 2 ఓట్లతోటి మీరు ఓడిపోయారు అన్నారు. చాలా థ్యాంక్స్, కంగ్రాచులేషన్స్ అని నేను బయటకు వచ్చాను. తర్వాత
యాజ్ పర్ బైలా ప్రకారం ఎవరైతే నేరోలో 1-2 ఓట్లు ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ అవతల గ్రూపు రిజైన్ చేశారు కాబట్టి నన్ను ప్రెసిడెంట్గా వేశారు. అది నేను అడిగా, చనిపోయిన వాళ్ళకి మనం ఎంత ఇస్తున్నామని నన్ను ఏమీ ఇవ్వలేదన్నారు. తెలంగాణ మూవీ టీవీ 20,000 ఇస్తున్నారండి. పోనీ ఓ పని చేయండి, చనిపోయిన వాళ్ళకి వాళ్ళు కట్టిన ₹1,00,000 ఇచ్చేయండి, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది అని అంటే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూశారు. అది సరే, మనం అనవసరం. సరే, ఇక ఇక్కడ రామ్కీ గారు వచ్చి, సార్ చనిపోయిన మనం అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. యాక్సిడెంట్లుగాను లేకపోతే టైం అయిపోయావు వారు చనిపోతే 20,000 ప్లేస్లో ఆయన 50,000 ఇస్తా అని చెప్పారు. ఇది దేవుడు మన కళ్ళ ఎదురుగుండా కనపడుతున్నాడు. ఆయన నోటంట వచ్చిన మాట ఇది. 50,000 ఇస్తాన్నారు, 50,000 అనౌన్స్ చేస్తారన్నమాట. 50,000 గోవిందు. అలాగే స్లాబ్, మీరు ల్యాండ్ పెట్టండి, స్లాబ్ వేస్తారు. దట్ ఈజ్ రామ్కి, దట్ ఈజ్ తెలంగాణ మూవీ టీవీ. ఆయన ఒకసారి ఆయన పట్టుకుంటే ఆయన కుటుంబంలోకి లాక్కెళ్ళిపోతాడు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, రాజశేఖర్ గారికి, నోకరాజు గారికి, ఎస్ఆర్ఎస్కే ప్రసాద్ గారికి, గోంగూర శ్రీనివాస్ గారికి, మళ్ళీ ఎక్కడ పేరు చెప్పకపోతే మళ్ళీ శివ, సంజీవన్ లాయర్ గారు, రామ్మోహన్ నాయుడు, మా మినీ రాఘవేంద్రరావు గారు, ఇక్కడ వచ్చేసిన పెద్దలు, కళాకారులందరికీ శిరస్సు వచ్చి పాదాబంధనం చేస్తూ మా గురువు గారు వచ్చారు, ముందు కూర్చున్నారు. వారికి సార్ మీరు ఎక్కడున్నా నేను అక్కడ ఉంటా. వారందరికీ పాదాబంధనాలు తెలియజేస్తూ, ఇంకా చాలామంది మాట్లాడాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మీ అందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.